సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? వీరంకి త్రినాథరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్గా చేశాను. ఇప్పుడు డివిజన్ ఇన్ఛార్జ్ అండి. ప్రజలకు మరింత దగ్గరగా మా ఏలూరు శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి ఆదేశాలతో వర్క్ చేస్తూ ఉంటామండి. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చర్చా విధానం ఏంటంటే ఈ వైజాగ్ ఋషికొండ పేరుతో ఎవరైతే చంద్రబాబు గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పర్యటన పేరుతో వెళ్ళిన దానికి దోచుకుంటున్నారు అంటున్నారు. వాస్తవానికి అక్కడ దోచుకుంటానికి ఏమన్నా ఉందంటారా, లేదంటే అసలు వీళ్ళ వైసీపీ వాళ్ళు చేసే వ్యాఖ్యలకి ఏంటి అసలు? ఉదయ్ తుఫాన్ అనేది వచ్చండి, మేము ఉదయ్ తుఫాన్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆ రోజు మా శాసనసభ్యులు బడేటి బుజ్జి గారి ఆదేశాల మేరకు వైజాగ్ వెళ్ళామండి. ఋషికొండ అనేది చాలా ఇదైపోతే ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఋషికొండను బాగు చేసి ప్రకృతి విలువతాండానికి పాడైపోయిన ఋషికొండను కూడా బాగు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి ఉందండి. అటువంటి ఋషికొండని మొక్కలు చేసి చక్కలు చేసి ప్యాలెస్ కట్టుకుంటే అటువంటి ఘనత అండి. కానీ ఈ రోజున దాన్ని అభివృద్ధి చేసి ప్రజలకి ఫలాలను అందించాలనే సంకల్పంతో మా సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారండి. పర్యాటక రంగంగా చేసి మరింత ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ఈ యొక్క ప్రపంచాన్ని తలమానగా చేయాలనే సంకల్పంతో ఉన్నామండి. వాళ్ళకి ఏరే ఆలోచనలు లేవండి. ఎందుకంటే 6 పథకాలు 4 పథకాలు ప్రజలకు నిర్వహణకు ఇచ్చాం. నిధిరామంగా ఇవ్వటం వల్ల ఏం చేయాలో తెలియక ఎక్కడైతే వాళ్ళు మోసాలు చేశారో ఆ మోసాలు మేము బయటపెట్టకుండా ముందు మరుగుతున్నారు. సార్ ఇప్పుడు కనుక ప్రస్తుతం ఇప్పుడు రీఎలక్షన్ జరిగితే కూటమి గెలిస్తే అంటారు, వైసీపీ గెలిస్తే? రీఎలక్షన్ జరగడానికి 11 మంది అసలు ప్రజల్లోకి రావాలి. రీఎలక్షన్ జరిగే అవకాశాలు ఎందుకున్నాయి? అది ఏం మారుతున్నారు? ఎవరన్నా మీతో అన్నారా? మీ పేరేంటండి? అసలు రీఎలక్షన్ అనేది తప్పు కదండి. 11 సీట్లుండి ఒక ఎమ్మెల్యేగా అక్కడ పులివెందుల్లో గెలవన్నాడు. ఇప్పుడు మీకు ఒకటి తెలుసుకోవాలి, మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మా లోకేష్ గారు గెలిచిన చోట ఏ రోజు కూడా వాళ్ళ తండ్రి కానీ తాత కానీ రాజకీయం చేసిన ఏరియా కాదు. తెలుగుదేశం బట్టి ఎప్పుడు గెలవాల మంగళగిరిలో 40 సంవత్సరాల్లో. అటువంటి చోట ఛాలెంజింగ్గా తీసుకుని గెలిచింది లోకేష్ గారు. అట్లాగే మా పవన్ కళ్యాణ్ గెలిచిన చోట కూడా ఎప్పుడు తాతండ్రులు లేరు అక్కడ. అలాంటి చోట్ల లేని చోట వాళ్ళకు ఇమేజీ సొంతంగా సృష్టించుకుని వాళ్ళ ప్రజాబలంతో సొంతగా బ్యారేజ్ చేసుకెళ్ళినటువంటి గెలుపులండి. నారా చంద్రబాబు కుప్పం కాదు, కుప్పం పక్క నియోజకవర్గం. అలాగనే కమ్యూనిటీ లేదు. వాళ్ళు చెప్పినట్టు బీసీలు ఎస్సీలు ఉన్న చోట కమ్యూనిటీ పని లేకుండా గెలిచినట్టు వీళ్ళండి మహాకూటమి నాయకులు. తండ్రి తాత దగ్గర నుంచి రాజకీయం చేసి చిన్న పంచాయతీ ఎలక్షన్ కూడా ఏజెంట్ల కింద కూర్చున్నారు వీళ్ళ ఫ్యామిలీ సభ్యులు. మీకు చరిత్ర, వీళ్ళు కుటుంబ సభ్యులు బూత్ ఏజెంట్ కింద కూర్చున్నారండి. వీళ్ళ ఇప్పుడు చెప్పే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సాధారణతో సహా పెడుతున్నాం. అటువంటిది ఉన్న చోట 60 సంవత్సరాల చరిత్ర ఉన్న చోట, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న చోట అడ్డా చరిత్ర గెలిచి ఇది మేము గెలిచామంటే గొప్ప కాదు. ఏమీ లేని చోట, వాళ్ళకి సంబంధం లేని చోట గెలిచి ఉన్నటువంటి వ్యక్తులు. అందువల్ల అది చాలు. వీళ్ళకి పులివెందుల్లో గెలిచిన దాన్ని బట్టి చూస్తే ఇక వీళ్ళు ఎలక్షన్కి ఇవన్నీ బ్యారేజ్ చేసుకోవసరం లేదండి. అందువల్ల 11 సీట్లు అసలు ఎవడో అవివేకవంతులు అడిగే క్వశ్చన్ ఇది. మీరు పాపం తెలియక ఎవరు అన్నట్టున్నారు. అలాంటి క్వశ్చన్ అక్కడ అడగండి. 11 సీట్లు అక్కడ ఏం చేస్తాడు? అసలు ఏమైనా అయిందా? ఆ 11 మంది ప్రజా సమస్యలు తెచ్చుకోవట్లా, 11 మంది ఎమ్మెల్యేలే బతకట్లా, ప్రజా సమస్యలు తెలియట్లేదు. వస్తేనేమో అన్నీ కామెడీ. కోటశ్రీనివాస్ గారు చనిపోయారన్న లోటు ఎక్కడ మాకు ఎక్కడ ఉందండి? కోటశ్రీనివాస్ గారు చనిపోయి ఈయన వచ్చి కామెడీ చేస్తున్నాడు. శ్రీనివాస ఈయన రోగంలో మళ్ళీ ఈయన ఆహ్వానించాడు జగన్మోహన్ రెడ్డి గారిని. మళ్ళీ చెప్పారండి 11 సీట్లు రాదిక. సార్ ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, నిజంగా జరిగిందా? వాస్తవం అంటారా, అవాస్తవం అంటారా? లిక్కర్ స్కామ్ జరిగిందా అనడానికి ఏదన్నా అభియోగం జరిగినప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోనే ఇస్తే ఎవడో రాలేని పరిస్థితి అంటే 100% కూడా అభియోగం జరిగింది. దెట్టలాళ్ళు కసిరెడ్డి అనేవాళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళు జైల్లోకి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకి లా అండ్ ఆర్డర్లో వేల కోట్లు సంపాదించి కొన్ని పేపర్లో కనీసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, ప్రజలు ఇచ్చినట్టు రాజకీయ భవిష్యత్తుని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించిన మనస్తత్వం కలిగి ఆయన తెలియదు బయటకు వెళ్ళబడ్డ కారణం ఏంటి? చేత కాకుండా ఎందుకని కూర్చుని వాళ్ళు చేతగా కాదు కదా, అన్ని విధాలు కృషి చేసి రావట్లేదంటే అభియోగాలు అనేవి కాదు, ఇవి నిజాలు వాస్తవాలని కాబట్టి ఉన్నారు. వాస్తవాలే. త్వరలో ఇంకా ఈ సొరచేపను కూడా పడతారు. సొరచేపలు పట్టకపోయినా చిన్న చేపలను చుట్టూ తీస్తే మానవతా ధర్మం ఉన్నాడు. ఏంటంటే తప్పు తెలుసుకున్న ప్రజలు తటస్థులు ఉన్నారండి. తటస్థ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ బలంగా ఉన్నా 40% ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అండి రాష్ట్రంలో. కానీ తటస్థులు వీటి వల్ల కొంతవరకు
ఏదో కొద్దిగా రూపురేఖలు ఉన్నాయి. ఆ రూపురేఖలు కూడా ఈ దొంగోడు అనేది నిరూపిస్తాం. మేము ప్రతిదీ కూడా పారదర్శకంగా కక్షాదింపు అనేది అక్కడ చేయట్లేదండి. పారదర్శకంగా వాళ్ళ తప్పులు చూపించే పరిస్థితిలో మా యువనాయకుడు లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మంచి సంకల్పంతో కక్షాదింపు లేకుండా ఉన్నాం. నిజాలు నిర్భయంగా బయటపెట్టే అవకాశం ఉంది. అవి నిజాలని మనం చెప్పవసరంలా, ఇప్పుడున్న లోనికి వెళ్ళే వాళ్ళని బట్టి మీరు మనమే గ్రహించవచ్చు ప్రజలు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొత్త పార్టీ ఆవిష్కరించే ఇదని చెప్పి బయట చాలా వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అవాస్తవాలు అంటారు? అమ్మ ఏమండి 100% కూడా తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఎప్పుడు 12 రోజున హైదరాబాద్లో మీరు లేనిపోని ఇవన్నీ అభియోగాలు చెప్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ నా రక్తం ఉన్నంతసేపు నా పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. అది నిజం. అతను కూడా తెలుగుదేశం పార్టీని దగ్గరగా ఉంటాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కానీ నందమూరి తారక రామారావు గారి అభిమానులు కానీ నందమూరి అభిమానులు కానీ నారావారి అభిమానులు కానీ అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ నందమూరి అధినేత అయినటువంటి మహా నటుడైనటువంటి ఇది రామారావు గారి వారసుల కింద చూస్తున్నాం. కాబట్టి అతను అలాగా చూస్తున్నాడు. మధ్యలో ఈ లేనిపోని వచ్చినాయి అభియోగాలు. కానీ అభియోగాలు కాదు నిజమని మీరు అనుకుంటారు. అలా అనుకుంటే కాదు, కానీ అనుకుందాం. వారి తండ్రి గారు ఎలక్షన్కి వెళ్ళారు. అలాగే లక్ష్మీభారతి గారేమో గంట తీసుకొచ్చింది. ఒకరు సింహం ఎక్కొచ్చారు. సింహం అడవిలోకి వెళ్ళిపోయింది. గంట వాయించుకుంటూ వెళ్ళిపోయారు. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకే ఉంటుంది. ఈ రోజున నందమూరి తారక రామారావు గారు తర్వాత ఈ పార్టీని బతికించి ఎంతో సంక్షోభాల నుంచి బయటపడాల్సినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఆయనకే ఉంటుంది. కానీ నా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వారికి కూడా తెలుగుదేశం పార్టీలో అర్హుడు. ఆయన అక్కడే ఉంటారు. ఈ అభియోగాలు ఏంటంటే గుట్కా పాండవులు, లారీలు తుడిసేవారు, సంస్కారవంతమైన పశువులు లాంటి మా నియోజకవర్గం పక్కన పశువుల డాక్టర్లో వీళ్ళు ఏదో అభియోగాలు చేసి స్కనికానందం పొందుతున్నారు. కానీ అది జరగదో, జరిగినా అంతకుముందు జరిగిందిగా, వారి తండ్రి గారు పార్టీ పెట్టారుగా, అదే జరుగుద్ది. సార్ ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఆయన పనితీరు విధానం ఎలా ఉంది? బడేటి రాధాకృష్ణ గారండి మా ఎమ్మెల్యే గారు. ఈ ఏలూరులో ఇప్పటివరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో 63,000 పైన చైచీలకు ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవండి. ప్రజల్లో ఉంటూ వారి అన్నగారు రాజకీయాల్లో ఉండేవారు, వారి తాతగారు, వారి తండ్రి గారు బడేటి శ్రీహరిరావు గారు, అలా వాళ్ళకి పూర్వం నుంచి ఉన్న ఫ్యామిలీ అండి, రాజకీయ ఫ్యామిలీ అండి. వీరు మహానటుడు ఎస్పీ రంగారావు గారి మేనల్లుళ్ళు అండి. ఆ రోజు రామారావు గారు కూడా ఈ కింద ఎక్కడి నుంచో ఎన్నో స్థాయిలకు వెళ్ళి వచ్చినటువంటి వారండి. ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడం వాళ్ళకి ఒక అడ్డాగా పెట్టుకునే వ్యక్తులండి. మా ఎమ్మెల్యే గారు గత 5 సంవత్సరాల కింద అంతకుముందు ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారండి. డోర్లు కూడా తీసిన పరిస్థితి లేదు. దానికి మరీ విభిన్న కోణంగా ఉదయం 6:30 గంటలకే వారి శాసనసభ్యులు వారి ఇంట్లో క్యాంప్ ఆఫీస్కి రావడం అనేది సహజం. క్యాంప్ ఆఫీస్లో ప్రజలకు సమయం చాలట్లేదు, వీరికి కాదండి, ప్రజలకు సేవ చేయడానికి సమయం చాలని చెప్పి ఉదయం 6:30 కల్లా కూర్చుని మళ్ళీ 9 గంటల వరకు సర్వీస్ చేసి, అంటే కార్యక్రమాలు ఉన్నప్పుడు కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు, ప్రతి అభివృద్ధి కార్యక్రమాలకి. అలాగే ప్రతి ఇంటికి కూడా పిలిచిన వారి ఇంటికి వెళ్తారు. మళ్ళీ ఒక అరగంట ఆయనకి టైం వెచ్చించుకుని మళ్ళీ వచ్చి ప్రజా సమస్య తెచ్చుకుని రాత్రి 10 గంటల వరకు శ్రమించేటువంటి మహోన్నతమైనటువంటి మా ఎమ్మెల్యే గారండి బడేటి రాధాకృష్ణయ్య గారు. ఆయన వర్క్ ఏంటనేది రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో 63,000 ఓట్ల మెజార్టీతో గెలిచాము. రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో ఏలూరు నగరంలో 99% ఎనామస్గా చేసి మేయర్ కూడా ఎలక్షన్ నాటిగా చేసేటువంటి అంత కష్టపడుతున్నారు. దాన్ని భయపెట్టడం భక్తి కదండి, ఆ దిశగా కష్టపడుతున్నారు మా ఎమ్మెల్యే గారు. వారికి ధన్యవాదాలండి. ఓకేనండి, థ్యాంక్ యూ.